హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేనంటే మీ లక్ష్మిని. ఈరోజు ఓన్ వాయిస్తో ఎందుకు వచ్చానో తెలుసా? ఈరోజు కాకరకాయ ఏపుడు ఎలాగుంటుందో నేను మీకు చూపిస్తున్నా. చూడండి, చూసి ఆ కాకరకాయ ఏపుడు ఎలా ఉంటుందో మీకు అన్ని వెరైటీలతో నేను చూపిస్తాను. అది చూసి మీరందరూ నేర్చుకోవాలి, ఓకేనా? దాని టేస్ట్ చూసి నాకు చెప్పాలి, ఓకేనా? ఒక నిమిషం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది శనగపప్పు. శనగపప్పు తెలుసు కదా మీకు? శనగపప్పు అంటారు. దీన్ని పొడి చేసుకోవాలి, శనగపప్పుని, ఓకేనా? తర్వాత ఇది ఎండు కొబ్బరి పొడిని చేసుకోవాలి. తర్వాత చిన్నులపాయలు, ఈ మూడు మిక్సీ పట్టుకోవాలి. ఈ మూడు మిక్సీ పట్టుకొని ఈ మిక్సీ పట్టుకున్నది పక్కన పెట్టుకోవాలి, ఓకేనా? ఆ మూడు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న తర్వాత ఈ కాకరకాయలు చక్కగా తురుముకోవాలి. తురుముకున్న తర్వాత ఇవి కూడా కోసి పక్కన పెట్టుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పప్పుని ఈ మిక్సీలో వేసుకోవాలి. ఈ పప్పుని చూడండి, మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా దీంట్లో వేసుకోవాలి. వేసుకొని మూడు కలిపి ఎండు కొబ్బరి, చిన్నులపాయలు, పప్పు మూడు కలిపి మిక్సీ పట్టుకోవాలి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, చూడండి, కాకరకాయలు ఇలా చెక్కు తీసుకోవాలి. కాకరకాయలు చెక్కు తీసుకొని ఇలా చక్కగా శుభ్రంగా నీట్గా చెక్కు తీసుకొని నీట్గా తీసుకోవాలి. చెక్కు చేదు ఉండదు, శుభ్రంగా తీసుకుంటే చేదు ఉండదు. కాకరకాయ పిల్లలు కూడా బాగా తింటారు. ఇట్లా చేస్తే మా పిల్లలు బాగా తింటారు. మీరు కూడా ఇట్లా చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మా పిల్లలు అయితే ఎప్పుడు ఇదే చేయమ్మా అంటారు. ఇదైతే చాలా బాగుంటుంది. వారమైనా నిలబడిద్దండి, వారమైనా సరే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇట్లా తీసుకోవాలి, ఎందుకంటే చేదు ఉండదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇట్లా తీసుకోండి, చెక్కు నీట్గా తీసేసుకోవాలి. నీట్గా తీసేసుకొని కోసేసుకోవాలి. మనం బాగా చిన్నపిల్లలు కూడా బాగా తింటారు. కొద్దిగా మంట తగ్గించుకొని వేసుకుంటే శనగపప్పు, కారం ఇవన్నీ చాలా బాగుంటుంది. సారి ట్రై చేసి చూడండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. సపోర్ట్ చేయండి, నాకు మంచి మంచి వీడియోలు పెడతాను. ఇట్లా చెక్కు తీసుకొని పెట్టుకోవాలి. కాయలన్నీ ఇట్లా చెక్కు తీసుకొని పెట్టుకోవాలి. నీట్గా తీసుకోవాలి. చెక్కు చేదు ఉండకూడదండి. చేదు లేకుండా ఈ చెక్కు మొత్తం బాగా తీసేసేస్తే చేదంటూ మనకు తగలదు. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. వాళ్ళ దింగో చెప్పేసాను అనుకో, దిక్కులేదా? అది ఏదో
తీసేసానండి చెక్కు. ఇప్పుడు చెక్క తీసేసాను. నీట్గా మనం ఇట్లా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకుందాం. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిగా గల్లుప్పు చూడండి, కొద్దిగా గల్లుప్పు ఈ వాటర్లో వేసుకుందాము. ఈ వాటర్లో కొద్దిగా గల్లుప్పు వేసుకుందాము. ఈ వాటర్లో ఇప్పుడు ఈ కాకరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ చేసుకుందాము. చిన్న ముక్కలుగా కటింగ్ చేసుకొని ఈ వాటర్లో వేసుకుందాము. ఓకేనా? ఇట్లా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది. చిన్న ముక్కలు అయితే పిల్లలు తింటారు కదా, బాగుంటుంది. ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కల్లా కట్ చేసుకొని చిన్న ముక్కలు ఇలా కట్ చేసుకొని ఈ ముక్కలు నీళ్ళలో వాటర్లో వేసుకోవాలి. మనం వాటర్లో వేసుకుంటే ఆ ఉప్పు వేసాం కదా, కొద్దిగా చేదు పోయిద్ది, చేదు ఉండదు. ఈ ముక్కల్ని వాటర్లో వేసేసుకుంటే పిల్లలు కూడా చాలా టేస్ట్గా తింటారు. చేదు ఉండదు, చాలా బాగుంటుంది. చూడండి, ఈ ముక్కలు చిన్న ముక్కలుగా కోసుకోవాలి. చిన్న ముక్కలు చూడండి చిన్న ముక్కలుగా మనం ఇట్లా కోసుకొని వాటర్లో వేసుకోవాలి. ఈ వాటర్లో ఇట్లా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ వాటర్లో వేసుకున్న తర్వాత శుభ్రంగా మనం నెక్స్ట్ కడుక్కోవాలి. ఇంకా ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ గట్టిగా పిసుక్కొని కాకరకాయలు గట్టిగా పిసుక్కొని గట్టిగా పిండాలి. గట్టిగా పిండి వీటిని ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. గట్టిగా పిండాలి. గట్టిగా పిండి ఓ ప్లేట్లోకి తీసుకోవాలి. ముక్కలన్నీ బాగా పిండుకోవాలి, లేదంటే చేదు వచ్చేస్తుంది. చేదు వచ్చింది, గట్టిగా పిండుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకోవాలి ముక్కలన్నీ. చూడండి, ఇంత గట్టిగా పిండుకోండి, బాగా పిండుకోండి. గట్టిగా పిండుకున్న తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకుంటే మనకి చేదు రాదు. చేదంతా దిగిపోయిద్ది అనమాట కిందకి. చూడండి, ఇట్లా ఓ ప్లేట్లోకి ముక్కలన్నీ తీసుకోవాలి మనం. ఇట్లా చేసుకోండి మీరు కూడా ఇంట్లో. ఓకేనా? పిండుకొని ఇట్లా ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది చేసుకొని. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుందాము. స్టార్ట్ చేసేస్తున్నాను. కాకరకాయ ఎప్పుడు వేయటం బాగా చూడండి. గ్యాస్ వెలిగించుకున్నాము. ఇప్పుడు బాండీ పెట్టేసుకున్నాము. బాండీ పెట్టేసాము. చూడండి, ఇప్పుడు మంచి నూనె పోద్దాము. నూనె పోసుకుందాము. సరిపడా నూనె పోసుకోవాలి. కాయలు ఆగాలి కదా, కాయలు ఏగి ఎర్రగా వచ్చిందాక ఏగాలి కాబట్టి కొద్దిగా నూనె ఎక్కువే పోసుకోవాలి. నూనెకి ఆగరిచ్చిన తర్వాత ఇప్పుడు కాకరకాయలు తీసుకుందాం. కాకరకాయలు నూనెలో వేద్దాము. కొద్దిగా కాగాలి.
కాగింది. ఒక ముక్క వేసి చూద్దాము. కొద్దిగా హీట్ రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కాకరకాయలు వేసుకున్నాము. కాకరకాయలన్నీ నూనె వేసుకున్నాము. బాగా వేడొచ్చింది. బాగా వేడొచ్చినప్పుడు కాకరకాయలు వేసుకోవాలి. ముక్కలన్నీ వేసుకోవాలి కాకరకాయలు. ఇప్పుడు ప్లేట్ పక్కన పెట్టేసుకున్నాం. ఒకసారి తిప్పుకోవాలి. అదే ఉంటుంది. పిల్లలు కూడా సూపర్గా తింటారు. చేదు ఉండదు. 2 రోజులు 3 రోజులైనా బాక్స్లో పెట్టుకొని ఉంచుకుంటే చాలా బాగుంటుంది. కొద్ది ముక్కలని ఆగనిద్దాము. కొద్ది ముక్కలని ఆగనిచ్చి చేద్దాము. మూత పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసేసి మగ్గిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇట్లా ఎర్రగొచ్చిందాక వేపుకోవాలి. ఎర్రగొచ్చేసినాయి. ఇప్పుడు దీంట్లో కొద్ది కారం వేసుకుందాము. చూడండి, ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకున్నాము. కొద్ది పసుపు, లైట్గా కొద్దిగా కారం వేసుకున్నాము. తిప్పుకున్నాము. ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న మసాలాలు ఉన్నాయి కదా, కొబ్బరి చిన్నులపాయలు వేద్దాము. చూడండి, కొబ్బరి వేసేసాను. ఇప్పుడు శనగపప్పు పట్టుకున్నాం కదా, చూడండి శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు ఇది బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలుపుకోవాలి. ఇట్లా పొడిగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి,